హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ చాలా బాగుంటుంది. మరి ఒక్కసారిగా రెండు విశ్వరూపాలు మనం చూస్తాం. ఒకటి మంజు విశ్వరూపం, రెండోది ఇందిరా విశ్వరూపం. మరి సూపర్ ఎపిసోడ్. గణాకి తగిన బుద్ధి చెప్పిన మంజు, అలాగే ఈశ్వరికి తగిన శాస్తి చేసిన ఇందిర. వావ్, చాలా బాగుంది, ఎక్కడ మిస్ చేయొద్దు. అలాగే మరి ప్రేరణకి చాలా చక్కగా తనకు ఒక భరోసా ఇచ్చిన సిద్ధు. మరి సిద్ధు ప్రేరణ ఎప్పటికీ కూడా ఒక మంచి ప్రేమబంధం కలిగి ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా మరి ఇందిర ఐశ్వర్య లోపలికి వెళ్ళంగానే బెడ్ మీద అచేతనంగా అలా చూస్తూ ఉంటాడు రాజశేఖరం. ఏంటమ్మా ఇది, నువ్వు ఒక్కరోజు రాకపోతే నాన్న పరిస్థితి ఎలా ఉందో చూసావా? అసలు ఈ బెడ్ చూడు, ఈ బిస్కెట్స్, ఈ అరటి తొక్కలు, ఇవన్నీ చూసావా? అసలు ఏం మనిషి అనుకుంటాం? కనీసం పెద్ద షోయింగ్గా ఉంటుందే తప్ప నాన్నని అసలు పట్టించుకుంటుందా? ఏం చేద్దామని అనుకుంటుంది? పదమ్మా, నాన్నని తీసుకెళ్ళిపోదామమ్మా, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉంచొద్దమ్మా అనగానే, ఏయ్ ఏమనుకుంటున్నావు? నా ఇంటికి వచ్చి నా భర్తను తీసుకెళ్తారా? చంపేస్తాను అంటుంది ఇంకా ఈశ్వరి. ఏంటి, నీ భర్త మా నాన్న? అయినా అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇల్లంతా ఇంత చండాలంగా పెట్టావు. నాన్నని నువ్వు ఇలా చూస్తున్న దానివి, ఎప్పుడు ఇంకా ఆయనకి మామూలు మనిషి అవుతారు? ఎప్పుడు ఇంకా ఆయన కోలుకుంటారు? ముందు అర్జెంటుగా బెడ్షీట్ అంతా తీసి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేయి. ఏయ్ ఏమనుకుంటున్నావు? నా ఇంటికి వచ్చి నాకే పని చెప్తావేంటి అని చెప్పి అనగానే, మరి పని చేయకుండా ఓన్లీ బడాయి కబుర్లు చెప్పడానికి, ఓ ఇది చెప్పడానికేనా అని చెప్పేసి అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మ ఒక పని మనిషి, మీ అమ్మతో నాకు పోలికేంటి అనగానే, ఇంకా వెంటనే చూడు, నేను పని మనిషిగా నీ కోసం రాలేదు, నా భర్తకి సేవ చేసుకోవడానికి వచ్చాను తప్ప నీ ఇంటికి పని మనిషి నీ పని చేసి పెట్టడానికి కాదు అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత, అయినా నీ సంగతి అంటే నాకు తెలుసులే, నువ్వు చేసిన పని మామూలు మోసం కాదు, నీకు సిగ్గనిపించట్లేదు? పని మనిషి అనుకుని మోసం చేసి మా ఇంట్లోకి వచ్చి నా భర్తకి సేవ చేస్తానంటున్నావు, సిగ్గుగా లేదా? అయినా నీకు ఇది అలవాటేలే, ఎంతమంది దగ్గర ఇలా చేసి ఉండవో అనగానే, ఏయ్ నా కోసం తప్పుగా ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను. ఇంతకాలం నా భర్తని చూసుకోవడానికి నాకు అవకాశం ఉండదేమో, ఎక్కడ నేను ఒకవేళ ఆయన భార్యని తెలుస్తుందేమోనని కావాలనే విషయాన్ని దాచాను, కానీ తల వంచుకొని బతకాలని కాదు. అసలు ఏమనుకుంటున్నావే? అసలు అసలు ఆయన తలవంపులు తెచ్చింది ఎవరు? నువ్వు, నీ కొడుకు కదూ. నీ కొడుకు నువ్వు కావాలని రచ్చ చేసి ఆయన పరువు తీస్తున్నారు. ఆయన పరువు తీసిన కాదు, మన పరువు పోతోంది అనగానే, ఏయ్ నువ్వు మన అని కలపబాకు. ఆయన నా కొడుకుకి నాతో మీకు పోలికేంటి? అవును, మీకు మా కొడుక్కి పోలికేంటి? నాకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు ఆడపులులు. వాళ్ళిద్దరూ తలుచుకున్నారనుకో మీకు మామూలుగా ఉండదు. కాబట్టి నీ అదుపాజ్ఞలో నువ్వు ఉండు. ఇప్పటికైనా మా బతుకుని మేము బ్రతకనివ్వు. మేము అయినా అయినా నువ్వెవరే నాకు చెప్పడానికి అంటుంది ఈశ్వరి. అవునా, మరి నువ్వెవరే నన్ను రావద్దనడానికి? నేను ఆయన భార్యని అని చెప్పేసి అంటుంది. నేను ఆయన భార్యనే అని చెప్పేసి ఇంకా అంటుంది ఇందిర. అమ్మా సూపర్ అమ్మా, నువ్వు అమ్మవి కాదు, ఇప్పుడు నచ్చావు నాకు. ఇలాగే రెబల్గా ఉంటేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయినా నీవుతో మాటలేంటి? బెడ్ అంతా సర్దమ్మా, నాన్నకి ఏమన్నా ఫుడ్ పెడదాము అని చెప్పేసి. అయినా మీరు జన్మకి మారరే, మా ఇంటికి వచ్చి నా భర్తని మీరు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టను అని చెప్పి అనగానే, ఏంటే నువ్వు చేసుకునేది? నా కూతుర్లు నేను మా భర్త కోలుకునేంత వరకు మేము వస్తాము, ఆయనకి సేవ చేస్తాను, నా రుణం నేను తీర్చుకుంటాను. ఆయనకి ఇలా చూస్తే ఎప్పటికీ స్పృహ రాదమ్మా. ఆయనకి స్పృహ రావడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదమ్మా. ఎందుకంటే స్పృహ రాగానే మనం ఏంటో
నాన్న మన దగ్గరికి వచ్చేస్తారు కదా, అప్పుడు వీళ్ళకి అది మంచి పద్ధతి కాదు కదా, అందుకని ఆయన్ని ఇలాగే ఉంచేస్తారు. మనం తీసుకెళ్ళిపోదామమ్మా, దండం పెడుతున్నాను. వద్దమ్మా ఐషు, ఆయనంతలా ఆయనే మన ఇంటికి రావాలి. అప్పటి వరకు మనం ఇక్కడికి రావాలి అని చెప్పి ఇంక బెడ్షీట్ అంతా క్లీన్ చేసి వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి ఇంకా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తయారు చేసి రాజశేఖరానికి వచ్చి తినిపిస్తూ ఉంటే పక్కన కూర్చుని మరి చాలా కోపంతో గణాకి ఫోన్ చేస్తుంది. ఇంకా గణ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఇంకా వీడొకడు ఎప్పుడు ఎలా ఉంటాడో వీడికి తెలియదు, వీడు సక్రమంగా ఉంటే నాకెందుకు ఈ బాధ అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గణ ఇంకా ప్రేరణ మరి మంజు ఆనంద్ ఒక సీరియస్ టాపిక్లో మాట్లాడతారు కదా. ఇంకా అప్పుడు చెప్తుంది, చూడండి ఆంటీ, మా అమ్మని తప్పుగా అనుకోవద్దా ఆంటీ, మా అమ్మ చాలా మంచిది. మా అమ్మ మా అమ్మని కావాలనే వీడు తప్పుగా చిత్రీకరిస్తున్నాడు, మీ కుటుంబానికి దూరం చేయాలి అనుకుంటున్నాడు. కానీ నేను మా అమ్మ మా ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మా నాన్నకి స్పృహ వస్తే మేమేంటో ఈ ప్రపంచానికి చెప్తారు. ఆ రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ వీడు ఎంత నీచుడు దుర్మార్గుడు అంటే ఒక ఆడపిల్ల వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టుకుని వాడి జీవితాన్ని రిపేర్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు. అలాగే వర్ష విషయంలో కూడా వాడు ప్రేమించి చంపాలని చూశాడు. ఇలాంటి నీచుడు దుర్మార్గుడు మాటలు మీరు అస్సలు నమ్మకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మీరు నమ్మరని నేను అనుకుంటున్నాను. ఇంక నేను వెళ్తున్నాను అని చెప్పేసి స్పీడ్గా అక్కడి నుంచి బయటకు వస్తుంది ప్రేరణ. ఇంకా ప్రేరణ వెనకాలే సిద్ధు ప్రేరణ ప్రేరణ అనుకుంటూ బయటకు వస్తాడు. ఇంకా దొరికిందే ఛాన్స్ అనుకుని గణ, చూసారా ఆంటీ, ఆ ప్రేరణ ఎలా ట్రైనింగ్ ఇచ్చిందో, తను ఇలా వెళ్ళిందో లేదో, అసలు ఇంత తెలిసాక కూడా సిద్ధు బాబు వెంటనే ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ తనతో వెళ్ళాడు, రేపు మీరు మీ మాట వినడు, మిమ్మల్ని వద్దనుకుంటాడు. తను అనుకున్నట్టు తన ఇష్టం వచ్చినట్టుగా తనతో పాటే ఉండిపోతాడు. మీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. షటప్, ఎక్కువగా మాట్లాడుకు. నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలుసు. అయినా నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆంటీ, నేను చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. ఎందుకంటే ఆ ప్రేరణ కారణంగా నా జీవితం చాలా నష్టపోయింది. అయినా మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. వర్ష కారణంగా నా పెళ్ళి ఆపేశారు. వర్ష వచ్చే చెప్పింది నేను మోసకాడిని కాదని, తనని ప్రేమించలేదని. మరి సాహితీని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి ఇంకా అని చెప్పి అనగానే, ఆ ప్రేరణ వలన అనుకుంటున్నారా? ప్రేరణ అదేం ఉండదు, తను ఒక అక్రమ సంతానం, ఆ విషయాన్ని వదిలేయండి అనగానే, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయినా ఏది అక్రమమో ఏది సక్రమమో తెలియకుండా మేము సంబంధాన్ని కలుపుకోలేము. ఇంకొకసారి నన్ను అత్తయ్య అన్న మాట మాత్రం పిలవకు. అసలు మా ఇంటికే రాకు, పోవతలికి. అసలు ఏమనుకుంటున్నావు? నా కూతుర్ని చేసుకోవాలని చెప్పి కలలు కంటున్నావా? కనీసం దాని కాలి గోరు తాకడానికి కూడా నువ్వు పనికిరావు అని చెప్పేసి చాలా సీరియస్గా మాట్లాడేసరికి విజయానంద్ వెంటనే అక్కడ ఫోన్ తీసి, ఇదిగో గణ, ఈ ఫోన్ తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా భార్య కోపానికి బలి కావద్దు. అయినా వద్దంటున్నాం కదా, అయినా విసిగిస్తావేంటి అనగానే, చూడండి సార్, మీరు నేను చెప్పిన మాటలు విని మీ కొడుకుని మీరు దక్కించుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే, అలాంటి పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మేము చూసుకుంటాం లేగనా, నువ్వు బయలుదేరు అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. రావడంతోనే చాలా సీరియస్గా ఇంకా ఇంటికి వస్తాడు. రావడంతోనే అవి విసిరేసుకుంటూ చాలా కోపంతో ఉంటాడు. ఏంట్రా, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావురా అని చెప్పానంగానే, అమ్మా, అడుగడుగున ఆ ప్రేరణ నాకు అడ్డం పడుతూనే ఉంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదు అనగానే, అవునరా, ఇందాకే వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి వచ్చి నాకు ఎన్ని వార్నింగ్లు ఇచ్చిందో, దానికి ఎంత ధైర్యం రా, నన్ను కొట్టేంత పని చేసింది, చెయ్యి కూడా ఎత్తిందిరా, ఏంటి దానికి అన్ని గుండెలా అనగానే, ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తోంది, మనం నోరు మూసుకుని ఉండకపోతే ఇప్పుడు వాళ్ళు రచ్చకెక్కుతారు, ఇదంతా ఎందుకని నెమ్మదిగా బయటకు వచ్చేసాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ స్టడీ కేఫ్లో తను కూర్చుని బోరుని ఏడ్చేస్తూ ఉంటుంది. తనకి జరిగిన అన్యాయం, ఆక్రోశం, అవమానం మరి ఏ ఆడపిల్ల కూడా పొందలేనంత అవమానాన్ని పొందటంతో ఎవరితో చెప్పుకోలేక ఒక్కసారిగా ఎమోషనల్గా బాగా ఏడ్చేస్తూ ఉంటే ఇంకా వెంటనే సిద్ధు కూడా వచ్చి, ప్రేరణ, ఏంటి ప్రేరణ ఇది, నువ్వేనా ఇట్లా ఉండేది,
అని చెప్పి అడుగుతాడు. ఏం చేయమంటావు సిద్ధు? పరిస్థితులు ఎంత ధైర్యంగా నిలబడాలి అనుకుంటున్నా నన్ను కిందకే తొక్కేస్తున్నాయి. అసలు ఆ గణ చూసావా? ఎంత అవమానంగా ఆంటీ ముందు మాట్లాడాడో. నిజంగా నిజం తెలియని వాళ్ళు తప్పుగానే అనుకుంటారు కదా! కానీ మా అమ్మ అలాంటి వాళ్ళమేం కాదు సిద్ధు అనంగానే, సిద్ధు వాడు సంగతి తెలిసిందే కదా ప్రేరణ. వాడు ఎప్పుడూ నిన్ను తక్కువ చేసే మాట్లాడాలని చూస్తూ ఉంటాడు. వాడి సంగతి, వాడికి ఎలా ఎదురు తిరగాలో, ఎలా చేయాలో అది ఆలోచించు. ఇలా ఏడవటం వలన సమస్య పరిష్కారం కాదు అని చెప్పి అనంగానే, ఏం చేయమంటావు సిద్ధు? మా లైఫ్లో ఏదైతే జరగకూడదు అనుకుంటామో, ఏదైతే ఉండకూడదు అనుకున్నామో ఆ పరిస్థితులని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. దీని అంతటికీ కారణం ఆ గణానే ప్రేరణ. అయినా గణాన్ని చూసి భయపడకూడదు, తరిమి కొట్టాలి. ఏమంటావు అనంగానే, సిద్ధు ఒకటి అడుగుతాను చెప్తావా? నేను గణ ఒకే తండ్రి బిడ్డలమని నీకు చెప్పలేదు కదా! నీకు నా మీద కోపమేమి రాలేదా? అయ్యో, చెప్పే విషయం అయితే చెప్పేదానివి కదా ప్రేరణ. అది నీ వ్యక్తిగత విషయం. నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, నువ్వు చెప్పలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఒక బెస్ట్ ఫ్రెండ్ నువ్వు చెప్పలేదని నీకు దూరంగా ఎలా ఉండగలుగుతాడు? అయినా నువ్వు ఒకప్పటి ప్రేరణలాగా ధైర్యంగా ముందుకి అడుగులు వేయాలి. మీ నాన్న నిన్ను సివిల్స్లో ర్యాంక్ కొట్టి కలెక్టర్ అవ్వాలని కలలు కన్నారు. ఆయన కలను నెరవేర్చాలి. దానికి లక్ష్యానికి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకో. అంతే తప్ప ఈ వెనకాల చిన్న చిన్న కష్టాలు వెనక్కి లాగుతూ ఉంటే దానికి కుదేలైపోబాకు. ఇంకో విషయం ఏంటంటే, నీ ఐడెంటిటీని నువ్వు ఎప్పటికీ వదులుకోకు. వాడిదేంటంటే మీకు ఒక ఐడెంటిటీ లేకుండా చేద్దామని చూస్తున్నాడు. డాటర్ ఆఫ్ రాజశేఖరం అనే విషయాల్లో నీకు లేకుండా చేద్దామనుకుంటున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఫాదర్ ఆఫ్ ప్రేరణ ఫాదర్ ఆఫ్ ప్రేరణ అని చెప్పి అనిపించుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక టార్గెట్ని రీచ్ అయితే నీ తండ్రిగానే పరిచయం చేసేంత హోదాకి నువ్వు ఎదగాలి. ఏమంటావు ప్రేరణ? అలా నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. అంత టాలెంట్ నీకుంది. నీ లక్ష్యం వైపు నువ్వు ముందుకు వేస్తావని నేను అనుకుంటున్నాను అనంగానే, ఇంకా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి సిద్ధుని వెళ్ళి హగ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ సిద్ధు, థ్యాంక్స్. ఎంతో బాధ వచ్చే కన్నీరు కారణం అడగకుండా ఆ కన్నీరుని ఆనంద బాష్పాలుగా తీర్చిదిద్దిన నీలాంటి స్నేహితుడు నా లైఫ్లో దొరకడం నేను చాలా అదృష్టవంతురాల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు. నాకు ఎప్పుడూ ఇలాగే అండదండలుగా నిలబడాలి సిద్ధు. నువ్వు ఉంటే నాకు ఏదైనా సాధించేంత ఇదొస్తుంది అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా సిద్ధు తనని దగ్గరికి ఇలా భుజం మీద తట్టి ఓ మంచి భరోసా ఇస్తాడు. మరి మంచి వారి స్నేహం ఎప్పుడూ కూడా మంచికే ప్రోత్సహిస్తుంది. అలాగే మరి గణ చెడు ఆలోచనలు, చెడు మాటలు ఇంకా ఇంకా స్థాయిని తగ్గించేస్తున్నాయి. మరి ఎంతో సిన్సియర్గా భర్తే ప్రాణం అనుకుంటున్న ఇందిర లైఫ్లో మరి త్వరలోనే రాజశేఖరం కోలుకుని వాళ్ళ కూతుళ్ళు ఇద్దరిని, భార్యని ప్రేమగా ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.